మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మీ అందరి కోసం మొన్న రీసెంట్గా హైదరాబాద్ అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని విజువల్స్ అయితే మీకోసం చిత్రీకరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేసే సపోర్ట్ని బట్టి ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి అదేవిధంగా వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ వీడియోని అయితే ముందుగా స్టార్ట్ చేస్తున్నామండి. ముందుగా మనం ఐమాక్స్ థియేటర్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఈ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి చూడటానికి. ఒక 4 ఫ్లోర్లు అయితే ఉంటుంది. ఇది చూడటానికి అయితే 2 కళ్ళు సరిపో, చాలా బాగుంటుంది. మీరు కనుక ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇది ట్రై చేయండి. ఇక్కడ చాలా బాగుంటుంది చూడటానికి. ఇప్పుడైతే మనం ఐమాక్స్ థియేటర్కి బయట సైడ్ అయితే ఉన్నామండి. చూడండి బయట నుంచి లుక్ అయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడైతే మనం హుస్సేన్ సాగర్ వద్ద అయితే ఉన్నాం. జస్ట్ కొద్దిగా మీకు అలాగా ఎంట్రన్స్ అయితే చూపించడం జరుగుతుంది. చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్కి ఆపోజిట్లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే మనం ఉన్నామండి. చూడటానికైతే చాలా బాగుంటుంది. టికెట్ కూడా అమౌంట్ అయితే ఏమీ తీసుకోరండి. ఎంట్రన్స్ అయితే ఫ్రీ. ఇక్కడ చూడండి ఎన్టీఆర్ గారి ఫొటోస్ అన్ని కూడా ఫ్లెక్స్ రూపంలో దీనికి ఇక్కడ పెట్టడం జరిగింది. చుట్టూ అంతా కూడా చాలా గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే. చూడండి ఎంత బాగుందో. ఇదే మెయిన్ మన ఎన్టీఆర్ ఘాట్ అండి. ఇదిగో చూడండి మొత్తం అంతా కూడా. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎన్టీఆర్ గార్డెన్ వద్దకు అయితే వచ్చామండి. మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే టికెట్ ధర అయితే ఒక 20 రూపాయలు అయితే టికెట్ అమౌంట్ తీసుకుంటున్నారు. ఒక మనిషికి వచ్చి ఒక 20 రూపాయలు అయితే అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అమౌంట్ 20 రూపాయలు తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. ఎందుకంటే చాలా బాగుంది లోపల. లొకేషన్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి. లోపల ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. చుట్టూ అంతా గ్రీనరీ. మనం ఇప్పుడైతే ఎంట్రన్స్లో ఉన్నామండి. మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. చూడండి పిల్లలు ఆడుకోవటానికి ఇవి స్విమ్మింగ్ పూల్స్ లాంటివి చిన్న చిన్నవి ఏర్పాటు చేశారు. దాంట్లోంచి లైట్గా స్మోక్ అయితే వస్తుంది. చాలా చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. చూడండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మనకి వెనకాల కనపడుతుంది కదండి, అది తెలంగాణ సెక్రటరియేట్ అండి. అది చూడండి గ్రీనరీ అయితే ఎంత బాగుందో. చూడటానికి 2 కళ్ళు అయితే సరిపోవండి. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అంతా కూడా. మనకి ఒక పల్లెటూరు వాతావరణం లాగా
హైదరాబాద్ ఫీలింగ్ అయితే లోపల ఉండదు అంతలాగా. ఆ గ్రీనరీ అయితే ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా పిల్లలతో ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ పార్క్ని ఒకసారి చూడండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటివి అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ చూడటానికి. నేనంటే జస్ట్ ఒక 10 నిమిషాల్లో మొత్తం కవర్ చేయడం జరిగింది. జస్ట్ ఏంటంటే మెయిన్ అక్కడక్కడ కొన్ని మీకు చూపించడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఇదైతే చాలా బాగుందండి. లోపలికి వెళ్ళటానికి కూడా ఇది ఒక రూమ్ టైప్లో సెటప్ ఉంది. ఫ్రూట్స్ టైప్లో చేసి దాన్ని ఇలా చేస్తారు. ఇవి కూడా ఇదంతా కూడా చెట్ల రూపంలో ఉన్నాయి. కనుక చెట్లు కాదండి, ఇదంతా ఫైబర్తో వర్క్ చేశారండి. ఇది చాలా బాగుంది చూడటానికి అయితే. నిజంగా కూడా చెట్లులా ఉన్నాయి అవి. ఇంకా చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి సరదాగా చిన్న అన్నీ కూడా బాగా అరేంజ్ చేశారండి. ఖచ్చితంగా పిల్లలతోటి ఎంజాయ్ చేయడానికి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా ఈ ఎన్టీఆర్ గార్డెన్ మాత్రం వెళ్ళండి. వెళ్ళి కంపల్సరీ ఈవినింగ్ టైంలో 5కి స్టార్ట్ అవుద్ది అనుకుంటా. ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ కేవలం. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో లోపల. ఇంకా మనం అంతా చూస్తాం కాబట్టి మనం ఇంకా బయలుదేరదామండి. చూడండి ఒకసారి ఇది ఒక రౌండ్ వేసి మనం చూడండి ముందు చెప్పిన ప్లేస్లోకి అయితే వచ్చేసాం. మనం ఎంట్రన్స్లోకి మళ్ళీ రావడం జరిగింది. చూడండి మనం ఇలా అయితే బయటకు వెళ్ళిపోవాలి. అవుట్ సైడ్కి వెళ్ళడానికి కూడా మార్గం ఇదేనండి. చూడండి ఇప్పుడైతే మనం బయటకైతే ఈ గేట్ అయితే లాస్ట్ గేట్ అండి. ఇంకా ఈ గేట్ అయితే మనం దాటితే ఇంకా బయటకు వచ్చేసినట్టు మొత్తం. ఇది ఎంట్రన్స్ గేటు. ఇప్పుడు మనం అయితే బయటకు వచ్చేసాం కాబట్టి చూడండి ఒక్కసారి ఇది హుస్సేన్ సాగర్ పక్కనే ఉంటుందండి. అంటే ఇంచుమించు మన ఈ ఎన్టీఆర్ గార్డెన్కి కొంచెం ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఈ ప్లేస్ కార్నర్లో చాలా బాగుంటుంది చూడటానికి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఏ తెలంగాణ సెక్రటరేట్కి ఆపోజిట్లో ఉంటుందండి అది. ఇప్పుడు మనం బిర్లా మందిర్కి అయితే రావటం జరిగింది. కానీ బిర్లా మందిర్ కవర్ చేద్దాం అనుకున్నాం. కానీ బిర్లా మందిర్ లోపలికి కెమెరా అయితే అలౌ చేయరంట, పర్మిషన్ లేదండి. దానికోసం మీకు జస్ట్ బయట ఏ విధంగా ఉంటుందో జస్ట్ మీకు కొద్దిగా అలా చూపించడం జరుగుతుంది. ఎంట్రన్స్ మాత్రమే. చూడండి అక్కడ గోపురం కనపడుతుంది. ఆ గోపురమేనండి మనది బిర్లా మందిర్.
దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేసే సపోర్ట్ని బట్టి ముందు మరిన్ని మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.